ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఉదయకాలపు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్రితము తర్వాతి మొదటి ఆదివారంలోనికి మనం ప్రవేశించాం. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 244వ కీర్తన, పరిశుద్ధాత్ముడా దేవా అనేటువంటి కీర్తన మనం కొయిర్వారు పాడగా మనం విందాం. దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా. వరుడాని రక్షించి మరి స్వస్తి నిడుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా. వెలుగుచే ప్రజల కందర ధైర్యము కలిగించి విశ్వాస గుణవాయినూచి వెలయుచుందెడు నీకే వినతులు సల్పుడుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా. మిగులా పావనం బగు వెలుగా ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మరి తోడా విలువా తండ్రి అంచు వెలుగు సత్యము మౌని బలవాక్యమిడు మాకు. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా. విపరీత బోధలను వేరోగోరకులను విలువా మాకిడు సాయము. కృపనొప్పు సేవా గురువంచు మది నమ్మి అపనమ్మి కను మాని యవనిందకానిమ్మో. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా.
జయయోధులను బోలి పరుగెత్త నీ దారినే తిరగపిన వేళ దేహంబునకు శక్తి గరిమాతో నిసిద్ధ పరచుము మము ప్రభువా పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువా నీ కరుణా మా పైన వర్షించుమయ్యా పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువా నీ కరుణా మా పైన వర్షించుమయ్యా. పిల్లరా, క్రితం తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్య భాగంలో నుంచి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందాం. ఈ భాగాన్ని ఈ దినాన్న కొఠారి జార్జి గారు ముందుకొచ్చి చదవాలని నేను వారిని కోరుతా ఉన్నాను. త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచ్చిన చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనములు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపలేననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. పరిశుద్ధుడవగు దేవా పావన శక్తుడ దేవా పావన మధ్య దేవా మమ్మును అలానే పత్రిక పాఠ్య భాగం కూడా చదువుకుందాం. పత్రిక పాఠ్య భాగం ఈ సమయం కొరకు సిద్ధపరచమైనటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ భాగాన్ని చదువుకుందాం. ఈ భాగాన్ని ఈ దినాన్న శ్రీమతి చెల్లా జానీ కుమార్ గారు ముందుకొచ్చి చదవాలని కోరుతా ఉన్నాను. త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారం కొరకే ఏర్పరచబడిన పత్రిక పటము తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 19 వచనాల వరకు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములలోను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమును జీవాధారుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను ఆనంద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును
ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తమును రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. పత్రికా పాఠం ఇంత పర్యంతం. పిల్లరా, చివరిగా సువార్త పాఠ్యభాగాన్ని చదువుకుందాం. ఈ సమయం కొరకు సిద్ధపరచబడినటువంటి సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని చదువుకుందాం. ఈ భాగాన్ని ఈ దినాన్ని చదవలసిన వారు కుమారి తేట్ల లిడియా ముందుకొచ్చి ఈ భాగాన్ని చదవాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. The Gospel according to Luke chapter 12, verses from 13 to 21. A man in a crowd said to Jesus, "Teacher, tell my brother to give my share of what our father left us when he died." Jesus answered, "Who gave me right to settle arguments between you and your brother?" Then he said to the crowd, "Don't be greedy. Owning a lot of things won't make your life safe." So Jesus told them this story. A rich man's farm produced a big crop, and he said to himself, "What can I do? I don't know. I don't have a place large enough to store everything." Later he said, "Now I know what I will do. I will tear down my barns and build bigger ones, where I can store all my grain and other goods. Then I say to myself, you have stored up enough good things to last for years to come. Live it up. Eat, drink, and enjoy yourself." But God said to them, "You fool, tonight you will die. Then who will get what you have stored up?" This is what happens to people who store up everything for themselves, but are poor in the sight of God. Here ends the verse. Oh,
మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా తండ్రి, మీకు వందనాలు. మీ ఉన్నతమైన ప్రేమ మా పక్షంగా ఉంచారు. ఏ యోగ్యత లేని నన్ను, మమ్మల్ని ప్రభు మీరు ప్రేమించి మరి ఒక పరిశుద్ధ దినంలోనికి మమ్మల్ని నడిపించిన మా దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మా దేశంలో ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ విజృంభణను బట్టి లాక్డౌన్లో ఉన్నాం. గత కొన్ని వారాల నుంచి ఈ రీతిగా ఆన్లైన్లో వర్తమానాలను రికార్డు చేసి సంఘస్థులకు అందిస్తూ ఉంటుండగా మీ పరమాశిస్తులు మా పక్షంగా ఉంచి ఇంతదనక ప్రభ మీరు మమ్మల్ని పోషించి ఆరోగ్యవంతులుగా ఉంచేందుకే మీకు వందనాలు. మరి ఒక పరిశుద్ధ దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేశారు. మరి ఒక వర్తమానాన్ని మీ బిడ్డలతో పంచుకోవడానికి, మాట్లాడడానికి, మీ బిడ్డలతో మా ప్రభు ఈ వర్తమానం ద్వారా కలుసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ మాటలు నా నోట ఉంచి మీరు మాట్లాడింపచేయండి. అనేకులు మా ప్రభు ఈ వర్తమానాన్ని విని మా దేవా మీ ద్వారా ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని, ఈ ప్రార్థన ఆలకించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రీతిగా మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ ఈ ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కలుసుకొని వర్తమానం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. పిల్లరా, ఇంకా కొన్ని వారాలు దరిదాపుగా ఈ లాక్డౌన్ కొనసాగవచ్చు. ఈ లాక్డౌన్ కొనసాగునంత వరకు ఈ రీతిగా మనం భౌతికంగా కలుసుకోవడానికి మరి కుదరదు కనుక ఈ లైవ్ ద్వారానే మనం వర్తమానాన్ని వినబోతూ ఉన్నాం. మరొక వారంలోనికి మనం ప్రవేశించాం. త్రిత్వము తర్వాతి మొదటి ఆదివారంలో మనం ప్రవేశించాం. పిల్లరా, మీరందరూ సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఈ లైవ్ ద్వారా మేము ఈ గృహాల్లో వర్తమానాన్ని వినడానికి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ ఇప్పటి వరకు ఆరోగ్యవంతులుగా సజీవ లెక్కలో ఉంచినందుకై దేవునికి వందనాలు. సరే పిల్లరా, ఈరోజు మనం చదువుకున్నటువంటి 3 భాగాలు పాత నిబంధన పాఠ్య భాగంలో నుంచి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదువుకున్నాం. అలానే పత్రికా పాఠ్య భాగంలో నుంచి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకున్నాం. అలానే సువార్త పాఠ్య భాగంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకున్నాం. పిల్లలు, ఈ మాటలను బట్టి ఈ 3 పాఠాలను ఉద్దేశించి కొద్ది విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని మాటలు విందాం. మీ హృదయాలను దేవుని వైపు త్రిప్పమని మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా, మొదటిగా మనం పాత నిబంధన పాఠ్య భాగం నుంచి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించవలెను. ఇది ఇర్మియా గారి యొక్క ప్రవచనం. ఆయన మనకు చెప్పే మాట. ఎందుకు ఈ మాట మనతో చెప్తూ ఉన్నాడంటే, పిల్లరా, ఈ దినాన భూమి మీద నివసించే ప్రజలు అనేకమైన విషయాలతో అతిశయపడుతున్నారు. అతిశయము లేని వ్యక్తి ఈ ప్రపంచంలో దరిదాపుగా ఎవరో ఉండరు. అందరూ ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా అతిశయపడేవారుగానే ఉంటూ ఉన్నారు. జ్ఞానాన్ని బట్టి కొంతమంది, ధనధాన్యాలను బట్టి కొంతమంది, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి కొంతమంది, వారికి ఉన్నటువంటి అధికారాలను బట్టి కొంతమంది, ఈ రీతిగా అతిశయించే విషయాల్లో నాకు అతిశయం లేదు అనే వ్యక్తి ఈ దినాన దరిదాపుగా ఎవరూ లేకపోవచ్చు. అందరిలో అతిశయం ఉంది. అయితే ఇర్మియా ప్రవక్త మనతో చెప్తా ఉన్నాడు, అతిశయించువాడు. మీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించవద్దు, మీకున్న బలాన్ని బట్టి అతిశయించవద్దు, దేన్ని బట్టి అతిశయించవద్దు. కానీ ఒకవేళ మీరు అతిశయించాలి అని అనుకున్నట్లయితే
దేవుని బట్టి అతిశయించండి. ఇది చాలా మంచి మాట. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠాన్ని చూస్తే ఒక ధనవంతుడైనటువంటి బుద్ధిహీనుని యొక్క అతిశయాన్ని మనం అక్కడ చదువుకున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం చూస్తే 18, 19, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, శుకించుము, తినుము, త్రాగము, సంతోషించాడు. పిల్లరా, లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుండి ఈ 19వ వచనం వరకు ఈ 3 వచనాలు కనుక మనం గమనిస్తే నేను, నా అనేటువంటి మాట 8 పర్యాయములు మనకు కనిపిస్తుంది. ఈ 3 వచనాల్లో నేను, నా అనేటువంటి మాట 8 పర్యాయాలు వాడాడు అంటే ఇతని అతిశయం ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. పిల్లరా, బుద్ధిహీనుని ఆలోచన ఇలాగా ఉంది. అందుకే యేసు ప్రభు వారు ఆ ధనవంతుడితో ఒక మాట అంటున్నాడు. ఆనాడు యేసు ప్రభు వారు ఈ సందర్భంలో వాడినటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఇంకా మరి ఎక్కడ వాడని మాట ఈ ఉపమానంలో దేవుడు వాడాడు. ఆ మాట ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ఫూల్ అనే మాట వ్రాయబడింది. ఫూల్ అనే మాట తెలుగులో వెర్రివాడా అని అర్థం. ఈ ఉపమానానికి మనం ఒక పేరు పెట్టవచ్చు, ధనవంతుడైన వెర్రివాడు. ధనవంతుడైన వెర్రివాడు అనే నామాన్ని, ఈ అంశాన్ని మనం అంశంగా తీసుకోవచ్చు. పిల్లరా, ఈ వ్యక్తి తన యొక్క వివేకాన్ని బట్టి, తన యొక్క ప్రయోజకత్వాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలను బట్టి అతిశయపడుతున్నాడు. ఎందుకంటే తనకు కలిగిన పంటను సమృద్ధిగా పండించాడు. పండించిన పంటను తరిమితీరా చూచుకున్నాడు. సంతోషం ఆగలేదు, బహుగా తృప్తిపడ్డాడు. అందుకే ఈ మాటలు వాడుతూ ఉన్నాడు. ఏమని? నా పంట, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము, అన్నీ మనం గమనిస్తే నా నా స్వార్థం, స్వప్రయోజనం, ఈ భావం కలిగి ఉండడమే ఆ ధనవంతుని యొక్క బుద్ధిహీనతకు సాదృశ్యం. అందుకే దేవుడు అంటున్నాడు, యు ఫూల్, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. ఇక్కడ మనం గమనించాలి. వాస్తవంగా మనం చూస్తే నీకు కానీ నాకు కానీ ఎవరికైనా సరే మనందరికీ ఉన్నది ఏది మనది కాదు. పంట మాత్రమే కాదు, ఉద్యోగం కాదు, అధికారం కాదు, ధనం కాదు, ఏదైనా సరే మనం ఈ దినాన కలిగి ఉన్నటువంటి ఏమీ మనవి కావు. ఇంకో విషయం తెలుసా? రేపు అనేది కూడా నీది నాది కాదు. అసలు మనం ఒకసారి గమనిస్తే ఎవరిమీ మనం శాశ్వతంగా ఉండేవాళ్ళం కాం. ఈ భావం అతనికి ఆనాడు అర్థం కాల. ధనవంతుడే, జ్ఞానం గలవాడే, కానీ ఈ ఆలోచన తనకు లేకపోవడమే ఆ ధనవంతునిలో ఉన్నటువంటి లోపానికి కారణం. అందుకే దేవుడు అన్నాడు, వెర్రివాడు. అసలు వెర్రివాడు అంటే ఎవరండి? వెర్రివాడు అంటే ఎవరు? మన మాటలో చాలా విషయాలు చెప్పవచ్చు, వెర్రివానికి సాదృశ్యంగా చాలా విషయాలు చెప్తాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని విషయాలు చూసినట్లయితే వెర్రివాడు అనేటువంటి మాటకు అర్థాలు కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, రేపేమి సంభవించునో మీకు తెలియదు.
రేపేమి సంభవిస్తుందో తెలియని వాళ్ళు వెర్రివాళ్ళు, బుద్ధిహీనులు. రెండవది, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే బుద్ధిహీనుడు చీకటిలో నడుచుచున్నాడు అంటే చీకటిలో నడిచేవారు వెర్రివారు. 3, రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అంటే తన దృష్టికి జ్ఞానులము అనుకునేవాళ్ళు వెర్రివారు, బుద్ధిహీనులు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే విర్రవీగి నడుచువాడు బుద్ధిహీనుడు. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వచనం చూసినట్లయితే మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచుతున్నారు అంటే మోసం చేస్తూ మేము జ్ఞానులమి, మేము పండితులమి, మేము అధికారులమి అనుకునే వాళ్ళందరూ వెర్రివారు, దేవుని దృష్టిలో బుద్ధిహీనులు. అందుకే పిల్లరా సొలొమోను గారు అంటాడు, వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి అన్నాడు. అధికారులైనటువంటి వాళ్ళు ఈ దినాన్న జ్ఞానం లేక వివేకం లేకుండగా తన క్రింద ఉన్నటువంటి ప్రజలను బాధ పెడతా ఉన్నారు. వీరు కూడా బుద్ధిహీనులే. ఇలాంటి గుణగణాలు కలిగిన ఏ వ్యక్తి అయినా సరే దేవుని దృష్టిలో బుద్ధిహీనులతో సమానం. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది ఏమని, బుద్ధిహీనులు లేకపోతే వెర్రివారు, లేకపోతే ఇంగ్లీష్ బైబిల్లో వ్రాస్తున్నట్టుగా ఫూల్స్ అనేటువంటి వారు, వీళ్ళందరూ బుద్ధిహీనులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నా దేవుని బిడ్డలారా ఎలాంటి గుణగణాలు నీలో నాలో ఉన్నట్లయితే మనల్ని మనం ఒకసారి అర్థం చేసుకుని గ్రహించుకొని దేవుని సన్నిధిలో జ్ఞానం కలిగి ప్రవర్తించడం చాలా మంచిది. లేకపోతే ఈ గుణాలతో నేను ఈ దినాన ఉన్నట్లయితే దేవుడు ఒక దినాన నన్ను కూడా ఫూల్, వెర్రివాడ అంటాడు. దేవుని బిడ్డలారా మనం చదువుకున్నటువంటి సువార్త భాగంలో కనిపించే ఈ ధనవంతుడు ఈ లోకం ఏముంటుందో తెలుసా అతన్ని? ఎందుకంటే బాగా విస్తారంగా పంట పండించాడు. ఉదాహరణకి 1 ఎకరంలో సహజంగా బాగా పండితే 40 బస్తాల ధాన్యం పడుతుంది. కానీ 1 ఎకరంలో తనకున్న జ్ఞానాన్ని బట్టి ఈ ధనవంతుడు 70 బస్తాలు ధాన్యాన్ని పండించాడు అనుకోండి, అది అతని యొక్క జ్ఞానం. పిల్లరా అలాగ పండించే వాళ్ళని ఈ లోకంలో ప్రజలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి ఏమంటారు తెలుసా? ఆదర్శ రైతు, లేకపోతే ఉత్తమ రైతు అని అవార్డులు ఇచ్చి అతని రకరకాలుగా సన్మానం చేసి ఈ వ్యవసాయదారులు అందరికీ తలమానికగా అతని గురించి చెప్పడం మనందరూ తెలుసు. లోకమేమో అలాగా అంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, పిల్లల లోకం అలాగే అంటానికి కారణం ఏంటంటే అతనికి కలిగినటువంటి భూమిలో ఉన్న రహస్యాన్ని, భూమి యొక్క సారాన్ని అతడు సంపూర్ణంగా గ్రహించాడు కనుక ఆ భూమిలో ఉన్న సారాన్ని బట్టి ఏ పంట వేస్తే ఎలాగా పండుతాదో ఆలోచన కలిగిన వ్యక్తి కనుక అతను అలాగా విస్తారమైన పంటను పండించాడు. ప్రజల దృష్టిలో మంచిదే, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఇతడు వెర్రివాడైపోయాడు. ఎందుకో తెలుసా? పండించిన పంటను చూచి కృతజ్ఞత చెప్పడం మర్చిపోయాడు. పండించిందంతా నేను, నా పంట, నా జ్ఞానం అనేటువంటి అతిశయం అతని హృదయంలోకి వచ్చేసింది. ఇదంతా నా సొంతమే అనుకున్నాడు. అందుకే అతడు దేవుని దృష్టిలో బుద్ధిహీనుడయ్యాడు, వెర్రివాడైపోయాడు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, తెస్సలోనికలు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట వ్రాయబడి ఉంది. కానీ పిల్లరా ఈ ధనవంతుడు అది మర్చిపోయాడు. అది మర్చిపోయి ఏమంటాడు? నా ప్రాణమా తిను, శుకించు, త్రాగు, నీ ఇష్టం.
పిల్లరా, పాత నిబంధన పాఠ్యభాగంలో మనం ఒకసారి గమనిస్తే ఒక ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దావీదు కూడా బహుధనవంతుడే, చాలా కలిగి ఉన్నాడు. కానీ ఆ కలిగిన దాన్ని అంతటినీ చూచుకుని దావీదు ఏమన్నాడు తెలుసా? 103వ కీర్తన 1వ వచనంలో మనందరికీ తెలుసు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ దావీదేమో కలిగిన సమస్తాన్ని చూచుకుని నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని దేవుని స్తుతించాడు. ఈ లూకాసు వార్తలో ఉన్నటువంటి ధనవంతుడేమో తనకు కలిగిన తన సమస్తాన్ని చూసుకొని నా ప్రాణమా తిను అని అన్నాడు. దావీదుకు లేని జ్ఞానం, దావీదుకు కలిగిన జ్ఞానం ధనవంతుడైనటువంటి ఈ వెర్రివాడికి లేకపోవడం చాలా బాధాకరమైన పరిస్థితి. అందుకే పిల్లరా, బైబిల్ మనకి చెప్పే విషయాలు ఏంటంటే, ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్య భాగం పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలు, ఈ 2 వచనాలు మనం చూస్తే 18వ వచనం, వాస్తవమైన జీవము సంపాదించుట కొరకు రాబోవు కాలము కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనవలసినదే. ఎంత మంచి మాట అండి. 19వ వచనానికి చూస్తే కొన్ని విషయాలు ఉన్నాయి. మేలు చేయువారై ఉండాలి, రెండవది సత్క్రియ అను ధనము కలిగిన వారై ఉండాలి, మూడవది ఔదార్యము కలిగిన వారై ఉండాలి, నాలుగవది తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి. ఈ 4 లక్షణాలు కలిగి ఉండాలని, ఈ 4 లక్షణాలు కలిగి ఉంటే శాశ్వతమైన జీవాన్ని సంపాదించుట కొరకు రాబోవు కాలము కొరకు మంచి పునాది వేసుకున్న వారితో సమానమే. అయితే ఈ ధనవంతుడు ఈ 4 విషయాల్లో తప్పిపోయాడు. ఆయన అనుకున్నాడు, నేను నా అనుకున్నాడు. పిల్లరా, దేవుడు మనకు ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే, 10వ భాగము దేవుని సొత్తు, నా సొత్తు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మన అందరికీ తెలుసు, 10వ భాగాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత మిగిలిన దానిలో పేదల ఎడల ప్రేమ కలిగి ఔదార్యము కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. ఇది దేవుని యొక్క ప్రేమను సంపాదించుకోవడానికి మంచి మార్గం అవుతుంది. ఇది దేవుడు చెప్పే సత్యం. ఈ సత్యాన్ని ఆ దినాన్న ఆ ధనవంతుడు చేయలేకపోయాడు. ఈ దినాన పిల్లలు మనం గమనించుకుందాం. మనం కలిగి ఉన్నటువంటి ధనాన్ని, ఆ ధనంలో ఉన్న 10వ భాగాన్ని దేవుడికి ఇచ్చేవారిగా ఉన్నామా? ఒకవేళ అలాగ లేకపోతే, పేదలను ప్రేమించే మనస్తత్వం లేకపోతే, మనం కూడా ఆనాడు ఆ ధనవంతుడు వెర్రివాడా అని ఎలాగ అనిపించుకున్నాడో మనకు కూడా ఒక రోజు వస్తుంది, మనను కూడా వెర్రివారులారా అని అంటాడు. గమనించాలి, జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఆ ధనవంతుడు ఆ దినాన దేవుని స్తుతించి కనుక ఉంటే క్రొత్త కొట్లు కట్టించుకోవడానికి అవకాశం ఉండేది కాదండి. క్రొత్త కొట్లతో పని ఉండేది కాదు. తన ఆస్తిలో దేవునికి ఇవ్వవలసినటువంటి వంతు దేవునికి ఇచ్చి, మిగిలిన కొంతలో ప్రేమ కలిగి ఔదార్యం కలిగి పేదల ప్రేమ కలిగి పేదలకు పంచి ఉంటే అతను ధనవంతుడు ఎలాగై ఉండేవాడు? ధనవంతుడు అవడానికి అవకాశం ఉండేది కాదు. ఆనాడు ఆ ధనవంతుడే కాదు, ఈ దినాన భూమి మీద ఏ ధనవంతులు ఉండరు. దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని ఖచ్చితంగా ఇచ్చి, మిగిలిన భాగంలో ఔదార్యం కలిగి పేదలను ప్రేమించే మనస్తత్వం కలిగినటువంటి ధనవంతులు ఈ లోకంలో ఉండకపోవచ్చు బహుశా. ఇంకో రహస్యం ఏంటో తెలుసా? అతనికి తెలియని రహస్యం. ఈరోజు మనం చదువుకున్నాం పత్రిక పాఠం
తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ రహస్యం ఈ ధనవంతుడు తెలియలేదు. అందుకే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో హోషేయ ప్రవక్త ఓ మాట అంటాడు. 4వ అధ్యాయం 7వ వచనం హోషేయ గ్రంథం. తమకు కలిగిన కొలది వారు నా యెడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఏం చేస్తాడంట? ఘనతను నీచ స్థితికి మారుస్తాడంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూస్తే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెద్దంలో దూరడం సులభం అని మార్కు సువార్తలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఏనాడో తెలుసుకున్నటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. పేదరికము ఐశ్వర్యము అవి 2 తగినంత అనుగ్రహిస్తే చాలు. ఎంత మంచి ప్రార్థన అండి. ఒకవేళ పేదవాడినైతే దొంగతనం చేస్తానేమో, అత్యధికమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉంటే నేను నిన్ను తృణీకరిస్తానేమో అనేటువంటి భయం సొలొమోనులోకి వచ్చింది. నిజమే, ఈ దినాన మనం చూస్తే ఐశ్వర్యము అహంకారానికి దారితీస్తుంది. ఐశ్వర్యము గర్వానికి దారితీస్తుంది. అంతేకాదు, ఐశ్వర్యం కలిగి ఉంటే దేవుణ్ణి మనకు తెలియకుండానే తృణీకరించే స్థితిలోకి మనం దిగజారిపోవాల్సి వస్తూ ఉంది. అంతే మాత్రమే కాదు, అన్నింటికంటే మించి మన గతాన్ని మర్చిపోతాం. ఏంటి, ఒక దినాన్న మన గత జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోతాం. పిల్లరా, అలాంటి ఆలోచన మన హృదయంలోకి వస్తే పేదల ఎడల ఉండవలసిన ప్రేమ కంటే ద్వేషం, అసూయ కలుగుతుంది. అందుకే ధనవంతుడు తన సమృద్ధిలో కృతజ్ఞత మరిచాడు, దేవుని దృష్టిలో వెర్రివాడైపోయాడు. ఈ దినాన్న ప్రియులరా, కొంతమంది ధనవంతులు దేవునికి ఇవ్వడం ఎప్పుడో మర్చిపోయారు. వారు మర్చిపోవడమే కాక కొద్దో గొప్ప మంది దేవునికి ఇస్తూ ఉంటే ఇచ్చేవారిని కూడా చెడగొట్టేవారు తయారైపోయారు. అలాంటి వారి విషయంలో దేవుడు ఖచ్చితంగా ఒక దినం వస్తుంది. ఆ దినాన్న లూకాసు వార్తలో ధనవంతుణ్ణి దేవుడు ఎలాగా వెర్రివాడా అని అన్నాడో, అలాంటి లక్షణం కలిగినటువంటి ఈనాడు ఉన్నటువంటి దేవునికి ఇవ్వని, పేదలను ప్రేమించని ధనవంతుని కూడా వెర్రివారలారా అంటాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దావీదు కంటే ధనవంతుడు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. దావీదు తనకు కలిగిన సమస్తంలో విస్తారంగా దేవునికి ప్రేమించి దేవునికి ఇచ్చాడు. మనం చూస్తాం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో, నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోచ శక్యము కాని విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. ఎంత ధనమిచ్చాడు! 2 లక్షల మణుగుల బంగారం వెల కట్టండి, కట్టలేం. పిల్లరా, ఎంత మంచి గ్రహింపు దావీదు కలిగి ఉన్నాడు. సమస్తము నీదే కదా, అది ఆయన ఆలోచన. నీవే కదా నాకు ఇచ్చింది, నీవు నాకు ఇచ్చిన దానిలో కొంత మాత్రమే నేను నీకు ఇస్తూ ఉన్నాను, దేవా అంగీకరించుము అని ప్రార్థించాడు. ఎంత తగ్గింపు! ఇది దావీదులో ఉన్నటువంటి గొప్ప గుణం. ఈ ధనవంతుడు ఏం చేశాడు? కొట్లు పెద్దవి కట్టించుకున్నాడు,
ధనాన్ని దాచుకోవడానికి. కానీ తన జీవితం కొరచైపోయింది, తన జీవితం తగ్గించబడింది. కొట్లయితే పెద్దవి కట్టించాడు, తన జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. జీవితం కుదించబడింది, కొరసైపోయింది. దేవుని బిడ్డలారా, ఈ దినాన మన జీవితాలను ఎలాగ కట్టుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయాలి. మనం కలిగినటువంటి ఆస్తిని పెంపొందింప చేసుకుని దాచుకోవడానికి ప్రయాసపడుతూ జీవితాలను కృత చేసుకుంటున్నావేమో ఆలోచన చేయి. ఈ ధనవంతుడు భూమి మీద నివసించే వారిలాగా, అంటే భూమి మీద శాశ్వతంగా నివసించే వారిలాగా ప్రవర్తించాడు. నేను శాశ్వత కాలం ఈ భూలోకంలో ఉంటాను, బ్రతుకుతాను అని అనుకున్నాడు. అది అతనికి సాధ్యం కాల. ఇలాంటి వారిని పరిశుద్ధ గ్రంథంలో మూర్ఖులు అని అంటున్నాడు. కీర్తనాకారుడు 49వ కీర్తన 11, 12 వచనాలు చూస్తే, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. భూములకి, గృహాలకు తమ పేర్లు పెట్టుకుంటారు, శాశ్వతంగా ఈ లోకంలో ఉండాలి అని. ఒక ఉదాహరణ చెప్తాను ప్రియులారా. అలస్కా ఉత్తర భాగంలో ఓ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కువగా విరివిగా బంగారం దొరుకుతుందని ఒక నానుడి. ఆ బంగారాన్ని తెచ్చుకోవడం కొరకు చాలామంది ఆ అలస్కా ప్రాంతానికి వెళ్ళారు. ప్రియులారా, ఆ ప్రాంతమంతా మంచుగా ఉంటుంది. వీరు చాలా కష్టపడి వీలు చూచుకొని ఆ అలస్కా ఉత్తర ప్రాంతానికి చేరుకున్నారు. ప్రయాసపడి బంగారం కొరకు బంగారం వెతుకుతూ ఉన్నారు. అలాగా వెతుకుతూ ఉంటే చాలా బంగారం వాళ్ళకు కనిపించేది. దేవుళ్ళకు సొంతం చేసుకున్నారు. ఆ బంగారాన్ని సేకరించే ఆ సమయంలో చాలా దూరం వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకు ఒక ఇల్లు కనిపించింది. వాస్తవంగా మనం అక్కడ గమనిస్తే ఆ ప్రాంతంలో నరసంచారం ఉండదు. నరసంచారం లేని ప్రాంతంలో ఒక గృహం కనిపించింది. వీరు ఆ ఇంట్లోనికి ప్రవేశించారు. ఈ ఇల్లు ఎలాగా వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఆ ఇంట్లోకి వెళ్ళారట. ఆ ఇంట్లో వారికి ఏం చూశారో తెలుసా? 2 అస్థిపంజరాలు పడి ఉండడం చూశారు. ఈ 2 అస్థిపంజరాలు వారి కంటికి కనిపించాయి. భయపడిపోయారు, ఆశ్చర్యపడిపోయారు. కానీ ఒక ఆలోచన వచ్చింది. ఈ అస్థిపంజరాలు ఎలాగ వచ్చాయి అని నెమ్మదిగా ఆ గృహం అంతా పరిశీలన చేస్తూ ఉన్నారు. అలాగా గృహాన్ని పరిశీలన చేస్తున్న సందర్భంలో ఒక ఉత్తరం కనిపించింది వాళ్ళ కంటికి. ఆ ఉత్తరాన్ని చదవడం ప్రారంభించారు. ఆ చనిపోయిన వాళ్ళు వ్రాస్తున్నటువంటి ఆ సమాచారం ఏముందంటే, అందులో మేము కూడా అలస్కా ప్రాంతానికి చేరుకున్నాం బంగారాన్ని వెతకాలనే ఉద్దేశంతో. మాకు చాలా బంగారం దొరికింది. రోజుకు బంగారం ఎక్కువగా దొరకడం ద్వారా మేము ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశాన్ని మేము మర్చిపోయాం. అలాగ బంగారాన్ని వెతుకుతూ ఉన్న సందర్భంలో ఓ భయంకరమైనటువంటి మంచు తుఫాను వచ్చింది. ఆ మంచు తుఫానులో మేము చలికి తట్టుకోలేకపోయాం. విపరీతమైనటువంటి చలి బాధ మమ్మల్ని ఆవరించింది. ఇక మేము చనిపోవడం తథ్యం అని అనుకుని ఈ ఉత్తరాన్ని వ్రాయడం ప్రారంభించాం. ఈ ఉత్తరం ముగించేలేపు మేము చనిపోవచ్చు అని ఉత్తరాన్ని ముగించారు. అలాగ చనిపోయిన వారి యొక్క కళేబరాలు అవి. అంటే వారి యొక్క అత్యాశ ఏ ఫలితాన్ని ఇచ్చిందో మనకు తెలుసు ప్రియులారా. ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు అంటే వాళ్ళకి ఎంతసేపు బంగారం మీదనే వాళ్ళ ధ్యాస ఉంది, వాళ్ళ యొక్క ఆశ ఉంది, వాళ్ళ యొక్క మనస్సు ఉంది. ప్రాణరక్షణ లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక మనం చూస్తే, ధనాశాపరుడైనటువంటి యవ్వనస్తునికి చాలా మంచి ఆశ ఉంది. ఆశ మంచిదే,
కానీ అతని మనస్సు మాత్రం పతనానికి దారితీసింది. ఆశ అయితే ఉంది, కానీ మనస్సు మాత్రం పతనానికి దారితీసింది. ఇంకొక విషయాన్ని మనం చదువుకుంటే పిల్లల పౌలు గారు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చివరి మాట, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చతగినది కదా అంటాడు. అలాగ బైబిల్లో ఉంది కదా అని చెప్పేసి మన బిడ్డల కొరకు తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళం ఎంతసేపు బిడ్డల కొరకు దోచుకోవడం, దాచుకోవడం, సంపాదించుకోవడం అలాగ చేస్తే అది చాలా ఇబ్బందికరం అవుతుంది దేవుని దృష్టిలో ప్రియులారా. అలాంటి వారికి ఇంకో వచనం మరొక చోట వ్రాయబడి ఉంది, అది కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నీవు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడదవు, నీవు వంచుట ముగిసిన తరువాత జనులు నిన్ను వంచుదరు. ఎంత మంచి మాట అండి, గమనించారా? కనుక జాగ్రత్త. లోభి అనేవాడు సమకూర్చడం కొరకే తన జీవితాన్ని ఖర్చు పెడతాడు తప్ప అందరి సొత్తు నా సొత్తే అని ప్రయాసపడి స్వార్థంతో, స్వప్రయోజనంతో రకరకాల ప్లాన్స్ వేసి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, చివరికి శాపానికి గురి అవుతాడు. అందుకే ఈరోజు పత్రిక పాఠంలో పౌలు గారు చాలా మంచి మాట మన కొరకు రాశాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము, కానీ సంతుష్టి సహితమైన ధనాపేక్ష గొప్ప కీడుకరమై సకలమైన కీడులకు మూలమై తమ్మును తామే పొడుచుకొనడం సంభవించింది. నా మాటలు ముగించబోతున్నాను ప్రియులారా. ఈ ధనవంతుని పరిస్థితి కూడా అలాగే ఉంది. అతడు తనకు కలిగిన సంపదను బట్టి గర్వించాడు. నేను నా కొట్లు, నా ఆస్తి, నా ప్రాణం, నేను తింటాను, నేను త్రాగుతాను, నేను సుఖిస్తాను, ఎవరితో నాకు పని లేదు, దేవుడితో పని లేదు, నా ఇరుగు పొరుగు వారితో పని లేదు. అందుకే దేవుని స్తుతించడం మర్చిపోయాడు, దానికి ఫలితాన్ని పొందుకున్నాడు. దేవుడు అన్నాడు, వెర్రివాడా వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను. అందుకే ఈరోజు మనం చదువుకున్న పాఠంలో, పాత నిబంధన పాఠంలో ఇర్మియా గారు అంటాడు, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం, అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించవలేను, అట్టి వాణిని బట్టి నేను ఆనందించదను. ఎంత మంచి మాట. దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. మనల్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తాడట? మనం ఒకవేళ అతిశయించాలి అని అనుకుంటే, దేవుణ్ణి కలిగి దేవునిలో మనం అతిశయించడం నేర్చుకోగలిగితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అలాంటి సంతోషాన్ని దేవునికి మనం ఇవ్వగలిగే వారిగా ఉందామా పిల్లరా? అలాగ దేవుణ్ణి ఆనందపరిచే వారిగా మనం ఉండగలిగితే మన ఇరుగు పొరుగు వారిని సంతోషపెడతాం, పేదల్ని కనికరిస్తాం, ఔదార్యాన్ని కలిగి ఉంటాం. ఒకవేళ నీకు ధనం ఉంటే నీవు దేవుణ్ణి స్తుతించు, ఆనందించు. ఒక దినం వస్తుంది, శభాష్, భలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు కలిగి ఉండడానికి దేవుని కృప మనకు మెండుగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తరల వంచండి. మహిమగలిగిన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, నాకు చాలిన తండ్రి, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు. దేవా, అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించాలి అని ఇర్మియా ప్రవక్త మాకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కలిగి ఉన్న దేనిని బట్టి మేము అతిశయించడానికి వీలు లేదు. లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి ధనవంతుడు మా ప్రభువా, మీరు అతన్ని ప్రేమించి మంచి పంటను పండించడానికి జ్ఞానం ఇచ్చారు. విస్తారమైన పంట పండించాడు. ఆ విస్తారమైన పంటను చూచి సంతోషించి తృప్తిపడి సంతృప్తిగా నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అని గర్వించాడు, అతిశయించాడు. సమస్తాన్ని సమకూర్చినటువంటి నిన్ను మర్చిపోయాడు. అందుకే ఆ రాత్రి ధనవంతుతో మీరు మాట్లాడారు,
వెర్రివాడా వెర్రివాడా అని అన్నారు. అయ్యా, ఈ లోకంలో అనేకులు అతన్ని పొగడవచ్చు, ఉత్తమ రైతు, ఆదర్శ రైతు అని అవార్డులు ఇవ్వచ్చు, గౌరవించవచ్చు, శాలువాలు కప్పవచ్చు. కానీ మీ దృష్టిలో వెర్రివాడైపోయాడు, అతని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి ఆ లక్షణాలు ఈ లోకంలో చాలామంది కలిగిన వారుగా ఉన్నారు. అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తుల కొరకై మా ప్రభా మీ ఆత్మ ఉంచండి, వారితో మీరు మాట్లాడండి. వారికి కలిగిన దాని అంతటిలో మా ప్రభా మీ భాగాన్ని మీకు ఇచ్చి, పేదలను కనికరించి వారిని ప్రేమించి వారి ఎడల ఔదార్యము కలిగిన వారిగా ఉండగలిగేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాంటి వారి కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవా, బలపరచండి, మీలో ఆనందించేవారుగా చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. మా దేవా, కొన్ని వారాల నుంచి లాక్డౌన్ కారణం మీకు తెలుసు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయంకరంగా విజృంభిస్తూ ఉంది. అనేకమైనటువంటి దైవజనులు చనిపోయారు, యవ్వనస్తులు చనిపోయారు. మా దేవా, మమ్మల్ని మీ కాపుదల్లో ఆరోగ్యవంతులుగా మీరు ఉంచారు, మీకు వందనాలు. అందుకే మీ నామాన్ని స్తుతించాం, మీ నామాన్ని మహిమపరిచాం. మీ వర్తమానాన్ని మరొక పర్యాయము మా బిడ్డలతో పంచుకోవడానికి అవకాశాన్ని మీరు మాకు కలిగించారు, మీకు వందనాలు. మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే మరొక అవకాశాన్ని మాకు మీరు అనుగ్రహింపచేయండి. ఈ కరోనా వైరస్ను యేసు నామములో విడుదల చేయండి మా ప్రభువా. మీ ఆత్మ నింపుదల ఉంచండి. అనారోగ్యాల చేత కరోనా వైరస్ చేత పట్టబడి అనారోగ్యం చేత గృహాల్లో హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి కొరకే ప్రార్థిస్తున్నాం. మీ శిలువ రక్తాన్ని, మీ శ్రేష్టమైన రక్తాన్ని వారి శరీరానికి మీరు ప్రసాదింపచేయండి, ప్రోక్షింపచేయండి. మీ సాక్షులుగా వాడుకోండి. సంఘాల కొరకై ప్రార్థిస్తున్నాం, ప్రభుత్వాల కొరకై ప్రార్థిస్తున్నాం, రాష్ట్రాల కొరకై, మంత్రుల కొరకై, అధికారుల కొరకై, దేశం కొరకై, ప్రధాని కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ నాయకుల కొరకై ప్రార్థిస్తున్నాం, సంఘాల కొరకై ప్రార్థిస్తున్నాం, నాతోటి యాజకుల కొరకై ప్రార్థిస్తున్నాం, స్త్రీల సమాజం, పెద్దల కొరకు, పురుషుల కొరకు, యవ్వన బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రతి అవసరతలో ఉన్న బిడ్డల కొరకు మీరు అనుగ్రహింపచేయండి. మీ కాపుదల మా పక్షంగా ఉంచండి. ఈ దినాన ఈ వర్తమానం అనేకుల హృదయంలో మంచిగా పనిచేయడానికి సహాయం చేయండి. అతిశయించాలి అని అనుకున్నట్లయితే మీలో అతిశయించే ధన్యత నాకు మాకు దయచేయమని, ఈ ప్రార్థన ఆలకించమని క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లుగా మా అపరాధములను క్షమించము. శోధంలోనికి తేక దుష్టునిలోని మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. ప్రభువులను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమెన్.